ఎవరి మీద అనుమానం వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి ఎక్కడో కేజీలో మౌనంగా ఎవరు మాట్లాడకుండా ఇద్దరు ఒక టైంలో ఒకటి నడిచి కౌన్సిల్ సమాధానం చెప్పారు. ఒకరైనా బాగోలేదని ఇంకొక పడమని చెప్పారు. ఆ వ్యక్తికి గ్రామంలో ఒకటి మన అనుమానం విషయం. నెక్స్ట్ 30 మంది క్రైస్తవులు ఉన్నారు రూట్లో. మొన్నటి వరకు గ్రామంలో రోడ్డు పక్కన మన హిందువులు ఎక్కువగా నివసించిన ప్రదేశాల్లో ల్యాండ్ కొని చెక్ పోస్ట్ కడతామంటే అప్పుడు మన ఆ తర్వాత నుంచి ఘర్షణ నడుస్తున్నాం. నిన్న రాత్రి వీళ్ళందరూ ఈరోజు పూజ గారి చేస్తారంటే ఇదంతా చేసి వెళ్ళి వచ్చి తెల్లవారు 4 గంటలకు రాత్రి వచ్చేసరికి మనకి 6 గంటలకు అందరూ చేసి ఆ పెయింటింగ్ రాసి తెరిపేశారు. చెరపడానికి కారణం ఏంటంటే వీళ్ళే రాయించారా లేదా వీళ్ళు రాశారా? పట్టుకున్నా ఎవడైతున్నాడో ఆడితే జరిగింది. ఆ పెయింట్ తర్వాత వీళ్ళు ఎందుకు ఎత్తి వీళ్ళకి ఉద్యోగం పెయింటింగ్ ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈ దేవాలయం ఇంకొక దేవాలయం పునఃప్రారంభం కూడా అవుతుంది. మన ఆంజనేయ స్వామి దేవాలయం గురువు గారు చెప్పారు. అక్కడైతే డైరెక్ట్గా ఆంజనేయ బుర్ర మీద మొత్తం వెళ్ళడానికి అవకాశం రాశారు. ఇది గణపూర్లోకి మొత్తం 3 గ్రామాలు ఒకటి కావాలి తీసారు. మనందరూ ఇక్కడ నుంచి ఇల్లు మన పెయింటింగ్ అయిపోయింది. అంతా కూడా ఒక వ్యూహం నడుస్తుంది. మనకు తెలియదు. ఈ రోజు అందరూ కూడా రాసిన బాగానే ఉన్నాడు, ఇల్లు బాగుంది. ఇక్కడ మనం అందరం కూడా మనం వెళ్ళిపోయి ఇప్పుడు చెరిపేయడానికి రెడీ కూడా వీళ్ళు కూడా ఒక మధ్య లీడర్ ఒక స్టేట్మెంట్ ఇలాంటి జరుగుతున్న ముందు కూడా ఆధ్వర్యంలో మీకు చెప్పాలంటే ఎస్పీ గారు స్పందన లేదు, కలెక్టర్ గారు స్పందన లేదు. మన 33 మండలాల్లో ఎటువంటి అనుమతులు అని చెప్పి సాక్షి మన పరిషత్ తరఫున చేసాం. ఒక్కదాని కూడా కోలగొట్టడానికి అధికారులు ఉంటారు. మరి అలాంటి చీపులు జరుగుతూనే ఉంటాయి. అడిగితే మన నోరు నొక్కేస్తాను, అడిగితే పేకపడుకుంటూ చేస్తాను దౌర్జన్యం. గుడిలోకి వచ్చి రాజారంటే రేపు నువ్వు వచ్చి ఇంట్లో ఆడపిల్ల పెట్టి నీ పిల్లల పైన రాసినప్పుడు ఏం చేయాలి? గుడి దగ్గర వెళ్తుంటే అక్కడ పోలీసులు అడ్డుకోవాలి. అక్కడికి ఏం పని జై భవానీ జై భవానీ జై భవానీ వీర శివాజీ జై భవానీ జై భవానీ వీర శివాజీ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ స్వామీజీ గారు మా గ్రామం ఒక రాత్రి పూట మాట్లాడుతున్నాయనమ్మా ముందు ఆయన మాట్లాడమన్నారు గ్రామస్తులు మధ్యలో దూరుకుడు అందరూ అది అర్థం వచ్చింది. ఎవడు మాట్లాడుతున్నారు స్వామీజీ గారికి చేస్తే మంచి పేరు అవును మేము వచ్చినప్పుడు తెలిసి అందరికి కాదని అందరికి నీ అంత స్కిల్ ఉండదు కాదని అందరికి నీ అంత స్కిల్ ఉండదు. 4 మండలాల పరిసరాల దేవాలయం సరుకుచిలి, సరకోట, దొలమూరు,
నర్సనపేట. మా గ్రామస్తులు తాలూకా ఆడపిల్లలు ఏ గ్రామంలో ఉన్నా కార్తీక మాసంలో మహాశివరాత్రికి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుని ఈ కామేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు తీర్చుకుని వాళ్ళందరూ సౌభాగ్యంగా ఉంటున్నారు. కాబట్టి ఈ దైవ సన్నిధిని మీ ద్వారా మాకు రక్షణ కాపాడాలని మీకు కోరుకుంటున్నాం. మీ తాలూకా అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి భారతీయుడికి చైతన్యం కలిగించేలాగా ప్రతి హిందువుని ఆత్మలో పరమాత్మ ద్వారా హిందువుగా నిర్ణయించబడాలా. మనం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరొస్తే వాళ్ళ మాట ఎంతో పవిత్రంగా తెలుగు సంవత్సరం ఉగాది జరుపుకున్న రోజు పంచాంగ శ్రవణం జరిపించుకోవటం మన ఆనవాయితీ. అయితే ఇలాంటి పరమ పవిత్రమైన రోజు మన మనోభావాన్ని దెబ్బతీయాలని, మన సనాతన ధర్మాన్ని అగౌరవపరచాలని కొంతమంది కావాలని ఈరోజు ఈ ఒక రకమైన మన మనోభావాన్ని దెబ్బతీయడం కోసం చేసిన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఇది ప్రీ ప్లాన్డ్గా, అంటే వాళ్ళంతా అనుకుని చేశారు. లేదంటే ఈరోజు మనం ఎంతో పవిత్రంగా భావించే ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటూ మన ఇళ్లలో దేవాలయాల్లో ఉండాల్సిన మనం ఈరోజు ఇలాగా ఇళ్ళని దేవాలయాన్ని విడిచిపెట్టి ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ మనం ఇలా నిరసన తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఇది ఒక రకంగా మన మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న చర్య. మొన్న రాయచోటి ఘటన జరిగింది, అప్పుడు కూడా మనం నిరసన తెలియజేసాం. అంతకుముందు కొన్ని ఘటనలు జరిగాయి. ఇది 5వ 6వ ఇలాంటి ఘటన జరగడం హిందువుల మీద మెజారిటీ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ యొక్క దేవాలయం దరిదాపుల్లో దగ్గరగా ఈ యొక్క క్రైస్తవ మాయాజాలం విపరీతంగా పెరుగుతూ ఉన్నది. హిందువులకు రక్షణ లేకుండా పోతూ ఉన్నది. గర్భాలయం దగ్గరికి వచ్చి కూడా ఈ యొక్క దేవాలయాల మీద ఈ యొక్క సువార్తలు రాతలు రాస్తూ ఉన్నారు. ఇది హిందువులందరూ కూడా తీవ్ర ఆవేదనతో మీకు వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని హిందువులకు రక్షణ కల్పించే విధంగా, హిందువుల యొక్క గౌరవాన్ని పొందే విధంగా మీ యొక్క ప్రభుత్వాన్ని మీరు నిర్మాణం చేసుకోవాలని హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే దీనికి తగిన పరిణామాలు కూడా మీరు చవిచూడాల్సి వస్తుంది. ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచన చేస్తూ ఉన్నది. గ్రామస్తులకు అందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు, తీవ్ర బాధతో ఉన్నారు. ఈ యొక్క చర్యలు మంచివి కాదు. ఏ మతాన్ని మేము ద్వేషించడం లేదు. మా మతం వరకు వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ ఇతర మతాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. హిందూ ధర్మ రక్షణ చేసుకుందుకు మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. దీనికి మీరు కూడా చర్యలు తీసుకోవాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే, హిందువులందరూ బంధువులే. మన కులము, ప్రాంతం, మతం అనే భేదం లేకుండా అందరం హిందువులను భావిస్తాం. అలాంటిది మన మనోభావాన్ని దెబ్బతీయాలని గత ప్రభుత్వాలు ఇచ్చిన భూతాన్ని చూసుకొని మైనారిటీలాగా ఉన్నవారు మెజారిటీ ప్రజల్లాగా మనం మైనారిటీలాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. దీన్ని ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వారు కానీ ఈ విషయం మీద ఖచ్చితంగా చర్య తీసుకొని దీనికి కారకులు ఎవరైనా, ఎవరైతే దీనికి కారణం ఎవరి వల్ల జరిగిందో వాళ్ళని ఎంత పెద్దవాళ్ళైనా సరే పట్టుకొని శిక్షించాల్సిందిగా ఇక్కడున్న హిందూ సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా మేము తీర్మానం చేస్తున్నాం. కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద పోలీసు వారు తక్షణ స్పందించి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నా, అనుమానంగా ఎవరైనా తిరుగుతున్నా, ఇది చేసిన వారు ఎవరైనా వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా మన వాళ్ళు చెప్పిన పేర్లను బట్టైనా వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః అంటాం. అందుకే మనం ప్రశాంతంగా ఉండబట్టి వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ దురదృష్టంగా ఏంటంటే మన మంచితనాన్ని మన చేతకానితనంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం సహించలేని విషయం. కాబట్టి మీడియా ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రత్యేకంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక తీరని మంచలాగా మిగిలిపోతుంది. కావాలని ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం దీని మీద తక్షణం చర్య తీసుకొని పోలీసుల వారికి ఆ బాధ్యత అప్పగించి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దీనికి కారకులు. జై శ్రీరామ్. ఈరోజు పరమ పవిత్రమైన ఉగాది పర్వదినాన హిందువులందరూ ఎంతో పవిత్రంగా పూజలు చేసుకుంటూ దేవాలయాలు దర్శించుకుంటూ పంచాంగ శ్రవణం చేసిన రోజు కావాలని
హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడం కోసం అన్యమతాల వాళ్ళు చేస్తున్న ఇలాంటి ఈరోజు ఈ కార్యక్రమంలో చేసినటువంటి సంఘటన హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా హిందువుల్ని కించపరిచి వాళ్ళ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అన్యమతాల వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. గతంలో గత ప్రభుత్వాలు కొంతమందికి అవకాశం కల్పించడం వల్ల వాళ్ళు అలా రెచ్చిపోయారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా అవే జరుగుతుండడం కూటమి ప్రభుత్వానికి మాయన మచ్చ. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని హిందూ సంఘాలన్నీ ముక్తకంఠంగా ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉండే హిందూ సంఘాలన్నింటికి కూడా మద్దతు తెలుపుతూ హిందువులందరం బంధువులం, హిందువులందరం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే, హిందువులందరూ బంధువులే, మనమందరిది ఒకటే, హిందువుల ఐక్యతే మన హిందువుల ఐక్యత వర్ధిల్లాలని, మనందరం కలిసి ఉండాలని హిందువులందరికీ కూడా కోరుకుంటూ ఈ విషయంలో ఈ జరిగిన తప్పుని ఇమీడియట్గా 12 గంటల్లోగా గుర్తించి దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మా హిందూ బంధువులందరి తరఫున, ఈ గ్రామం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలా. మన రాయచోటి ఘటన జరిగింది, ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఇలా దీనికి అంతం లేకుండా పోతుంది. మెజారిటీ హిందువులమైన మనం మైనారిటీలుగా ఉండాల్సి వస్తే మైనారిటీలుగా ఉండే వాళ్ళు మెజారిటీగా మన మీద ప్రేరేకిపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వారు, పోలీస్ శాఖ వారు, మీరు మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసి ఇలాంటి విషయాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.